అద్వానీ హిందీలోనే కాదు తెలుగులోనూ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది. ఈ ఏడాది టాక్సిక్ మూవీతో శాండిల్వుడ్లోకి కూడా అడుగు పెడుతోంది. కేవలం గ్లామర్ డాల్గానే కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేస్తున్న కియారా అద్వానీ కెరియర్లో వార్ 2కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సినిమాలో కియారా అద్భుతమైన యాక్షన్ సీన్స్ చేసింది. అయితే ఈ సినిమా పరాజయం పాలు కావడంతో కియారా అద్వానీ యష్ మూవీ టాక్సిక్ పైనే ఆశలు పెట్టుకుంది. కియారా అద్వానీ కెరీర్ మొదలై 11 సంవత్సరాలవుతోంది. ఏడాదికి 2-3 సినిమాల్లో నటిస్తోంది. తెలుగులోనూ భరతను నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది. తాజాగా ఈ ఏడాది ఆమె నటించిన గేమ్ చేంజర్ కూడా విడుదలైంది. చివరి 2 సినిమాలు పరాజయం పాలయ్యాయి. అయితే 2022లో వచ్చిన బోల్ బోలయ్యా 2 తర్వాత కియారా అద్వానీకి చెప్పుకోదగ్గ సక్సెస్ దక్కలేదు. అదే ఏడాది వచ్చిన జుగ్ జుగ్ జియో, గోవింద నామ్ మేరా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక 2023లో వచ్చిన సత్యప్రేమ్కి కథ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. 2024లో అయితే కియారా నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఈ ఏడాది ఇప్పటికే గేమ్ చేంజర్ ఫ్లాప్ కాగా తాజాగా వార్ 2 కూడా అదే ఖాతాలో చేరింది. దాంతో కియారా వరుసగా 5 ఫ్లాప్స్ అందుకుని డబుల్ హ్యాట్రిక్కి చేరువైందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. త్వరలో విడుదల కానున్న యష్ మూవీ టాక్సిక్ అయినా విజయం సాధించి ఈ ముద్దుగుమ్మను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.